ఒక ఊళ్ళో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. ఉరుములు మెరుపులతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వారం రోజులుగా సూర్యుడి జాడ అనేదే లేదు. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవటంతో ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆ పెద్ద ఉమ్మడి కుటుంబం అంతా ఇంట్లోనే ఆ 4 గోడల మధ్య బందీలైపోయారు. ఆ రోజు ఇంట్లోని హాల్లో శారద వెచ్చగా శాలువా కప్పుకొని టీవీ ముందు కూర్చొని పాత ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పాత జ్ఞాపకాల్లో విహరిస్తుంది. ప్రసాద్ కళ్ళజోడు పెట్టుకుని పొద్దున్నే వచ్చిన పేపర్ని అప్పటికే 3 సార్లు చదివేసి అప్పుడప్పుడు కిటికీలో నుంచి బయటపడుతున్న వానకేసి చూస్తూ నిట్టూరుస్తున్నాడు. మరోవైపు అనామిక, అవని, అంజలి వంటింట్లో కిటికీ పక్కన నిలబడి బయట వర్షాన్ని చూస్తూ చాలా బోర్గా కూర్చున్నారు. రోజువారీ పనులు పూర్తవటంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. అబ్బా, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, ఈ వానదేవుడికి ఎప్పుడు కరుణొస్తుందో ఏంటో. వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయి ఏ పని చేయకుండా గడపడం వల్ల పిచ్చెక్కేస్తుంది. ఎప్పుడూ అదే టీవీ, అవే కబుర్లు. వాతావరణం చూస్తేనేమో ఇలా చల్లగా ఏదో తెలియని బద్ధకాన్ని తెప్పిస్తుంది. ఏమన్నా స్పెషల్గా నోటి ఘాటుగా తగిలేలా చేసుకుని తింటే బాగుండు కదా అనిపిస్తుంది. ఈ చలికి ఏదైనా వేడివేడిగా తింటే గాని ప్రాణం లేచిరాదు. నిజమే అక్క, నువ్వన్నది 100% కరెక్ట్. ఈ వాతావరణానికి వేడివేడిగా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. వర్షం రాగానే రొటీన్గా వేసుకునే ఉల్లిపాయ పకోడీలు, మిరపకాయ బజ్జీలు, పునుగులు తిని తిని బోరు కొట్టేశాయి. పైగా వాటిలో నూనె ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మన సౌత్ ఇండియన్ స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్త రుచితో ఏదైనా చేస్తే బాగుంటుంది. మీరేమైనా ఐడియా ఇవ్వండి. అక్క, మొన్న ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే మోమోస్ ఎలా చేయాలో ఒక వీడియో వచ్చింది. నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ, డార్జిలింగ్ వైపు ఇవి చాలా ఫేమస్ అంట. చూడ్డానికైతే ఈజీగానే అనిపించింది. మరి పైగా నూనెలో డీప్ ఫ్రై చేయాల్సిన పనే లేదు. ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి చాలా హెల్దీ కూడా. మనం ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకుని తింటాం కదా, ఈ రోజు మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం. ఆ స్పైసీ ఎర్ర చట్నీలో తింటుంటే ఈ చలికి అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అంజలి మాట వినగానే అనామిక, అవని ఇద్దరి కళ్ళల్లో ఆసక్తి మెరిసింది. వారి నీరసం అంతా ఎటో పారిపోయింది. వావ్, గుడ్ ఐడియా అంజలి. మనం ఈరోజు ఖచ్చితంగా మోమోస్ చేద్దాం. పైగా నిన్ననే మార్కెట్కి వెళ్లి తెచ్చిన అన్ని రకాల కూరగాయలు ఫ్రిడ్జ్లో నిండుగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కొంచెం చికెన్, మటన్ కైమా కూడా ఉంది. మొన్న చేసిన పనీర్, చీజ్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మన టాలెంట్ అంతా ఈ రోజు వంటింట్లో చూపించేద్దాం. అలా అనుకుని ముగ్గురు కలిసి ఉత్సాహంగా హాల్లో ఉన్న అత్తగారి దగ్గరకు వెళ్లారు. అత్తయ్య, వాన బాగా వస్తుంది కదా, మీరేమో పాత సినిమాల్లో మునిగిపోయారు. మాకేమో టైం పాస్ అవ్వట్లేదు. అందుకే సాయంత్రం స్నాక్స్ కింద కొంచెం వెరైటీగా మోమోస్ చేయాలని అనుకుంటున్నాం. మీ పర్మిషన్ కోసం వచ్చాం. మోమోసా? అవేంటే పేరేదో వింతగా ఉందే. మన బూరెలు, గారెలు, పూర్ణలు లాంటివా? ఈ ఇంగ్లీష్ పేర్ల వంటకాలు నాకేం తెలుస్తాయి తల్లి. ఏ చేసినా కాస్త కడుపుకి హాయిగా, ఆరోగ్యానికి మంచి చేసేలా ఉండాలి సుమా. అలాగే ఉంటాయి అత్తయ్య, కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తాం. మైదా లేదా గోధుమ పిండితో చిన్న చిన్న పూరీలుగా చేసి వాటి లోపల రకరకాల కూరగాయలు లేదా మాంసంతో చేసిన స్టఫింగ్ పెడతారు. ఆ తర్వాత వాటిని ఇడ్లీలాగా ఆవిరి మీద ఉడికిస్తారు. కొంచెం కారంగా ఉండే టొమాటో వెల్లుల్లి చట్నీతో నంచుకుని తింటే ఆ వానకి భలే ఉంటాయి. ఓహో, ఇదంతా ఏంటంటే మన పాతకాలపు కుడుములు, కొబ్బరి ఉండ్రాల్లాగున్నాయన్నమాట. పేరు ఏదైతేనేమి పద్ధతి మందే కదా. ఖచ్చితంగా చేయండి. అయితే నాకు కూడా ఈ వానకే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. కానీ లోపల పెట్టే పూర్ణం మాత్రం యూట్యూబ్లో చూసి కాకుండా నేను చెప్పినట్టుగా మన పద్ధతిలో చెయ్యండి. మా అమ్మమ్మ కాలం నాటి కొన్ని మసాలా చిట్కాలు చెప్తాను మీకు. అప్పుడు మోమోసు రుచి ఎదిరిపోద్ది. మీ ఆయనలు కూడా ఫిదా అయిపోతారు. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు సంతోషంగా తలలూపారు. అత్తగారిచ్చిన సలహాతో ఏకంగా 5 రకాల మోమోస్ తయారు చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే చేద్దాం. వంటలో మీ అనుభవం ముందు ఏ యూట్యూబ్ వీడియోస్ సరిపోవు. నేను చికెన్ మోమోస్ బాధ్యత తీసుకుంటాను. అవని, నువ్వు మటన్ కైమా, పన్నీర్ మోమోస్ చూసుకో. అంజలి, నువ్వేమో వెజ్ చీజ్ మోమోస్ చేయి. పని ఈజీగా అయిపోతుందిగా. అలా అనుకుంటూ అందరూ వంటింట్లోకి దూరిపోయారు. శారద హాల్లో నుంచి కుర్చీ తెప్పించుకుని వంటింటి గుమ్మం దగ్గర కూర్చొని వాళ్లను పర్యవేక్షిస్తూ సలహాలు ఇవ్వటం మొదలుపెట్టింది. అనామేక, చికెన్ మోమోస్ అనగానే
ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయడం కాదు, చికెన్ కైమాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి, దాంతోపాటు కాస్త కచ్చా బచ్చగా దంచిన మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా ఆకులు కూడా వేయి. చికెన్ ఉడికేటప్పుడు ఆ వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. చికెన్ నీచు వాసన కూడా రాకుండా ఉంటది. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే ఫ్రెష్గా మిరియాలు దంచి వేస్తున్నాను. పొద్దున వేగానే కీమా వాసన అప్పుడే మారిపోయింది. అవనే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఆవిరి మీద తొందరగా ఉడకదు. కాబట్టి అందులో కాస్త పచ్చి బొప్పాయి పేస్టు లేదా కొంచెం నిమ్మరసం కలుపు. అట్టాగే మన ఇంట్లో చేసిన గరం మసాలా చిటికడేసి కొత్తిమీర బాగా వేసి అరగంట పక్కన పెట్టు. ఆ తర్వాత ఆవిరి మీద పెడితే మటన్ మెత్త ఉడికి నోట్లో వేసుకోగానే ఎనలా కరిగిపోద్ది. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే పచ్చి బొప్పాయి పేస్ట్ కలిపి మ్యారినేట్ చేస్తున్నాను. పన్నీర్లో కొంచెం క్యారెట్ తురుము, జీలకర్ర పొడి కలుపుతున్నాను. సబాష్ అంజలి, వెజ్ మోమోస్లో కేవలం క్యాబేజీ క్యారెట్ మాత్రమే కాకుండా కొంచెం ఉడకబెట్టిన బఠానీలు, సన్నగా తరిగిన క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అప్పుడే తింటున్నప్పుడు కూరగాయలు పంటికి తగులుతా క్రంచీగా ఉంటాయి. ఇక చీజ్ మోమోస్ అంటావా, అందులో మన పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మిగిలిన ఓరిగాను చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవి కలిపి కుర్రాళ్ళకి భలే నచ్చుద్ది. సూపర్ ఐడియా అత్తయ్య, మీరు చెప్పినట్లే అన్ని స్టఫింగ్స్ రెడీ చేశాను. అలా అంటూ ముగ్గురు కోడళ్ళు కలిసి మైదా పిండిని ఉప్పు కొద్దిగా నూనె వేసి మృదువుగా కలిపారు. చిన్న చిన్న ఉండలు చేసి పలచటి పూరీల్లాగా ఒత్తి వాటిల్లో రెడీ చేసిన 5 రకాల స్టఫింగ్ పెట్టి రకరకాల ఆకారాల్లో మోమోస్ తయారు చేశారు. అత్తగారి పాతకాలపు రుచి చిట్కాలు, కోడళ్ల కొత్త తరం డిజైన్ ఐడియాలు కలిసి మోమోస్ తయారీ ఆ ఇంట్లో ఒక చిన్న పండుగలా సాగింది. మోమోస్ ఆవిరి మీద ఉడుకుతూ ఉండగా అందులోని మసాలాలు, పుదీనా, కొత్తిమీర వాసనలు ఇల్లంతా ఒక అద్భుతమైన సువాసనలా వ్యాపించాయి. పేపర్ చదువుతున్న ప్రసాదు ఆ సువాసన పీల్చుకుంటూ పుస్తకం పక్కన పెట్టి వంటింట్లోకి వచ్చాడు. ఏంటి శారదా, వంటింట్లోంచి ఇన్ని రకాల గుమగుమలొస్తున్నాయి? ఈ చల్లటి వానకి మన కోడలు వేడివేడిగా ఏమైనా విందు భోజనం తయారు చేస్తున్నారా ఏంటి? వాసన చూస్తుంటేనే కడుపులు ఎలకలు బరిగెడుతున్నాయి. అదేదో మోమోస్ అంటండి, మన కుడుముల్లాగే ఉన్నాయి, కానీ లోపల కూరగాయలు చికెన్ పెట్టి ఆవిరి మీద ఉడికెత్తున్నారు. ముగ్గురు కోడలు కలిసి ఏకంగా 5 రకాలు చేస్తున్నారు. చికెను, మటను, పనీరు, చీజు, వెజ్ అంట. ఇంకో 10 నిమిషాల్లో వేడివేడిగా ప్లేట్లోకి వస్తాయి. ఎల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. ఈలోపు డ్యూటీలకు వెళ్లిన పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్ కూడా వానలో తడిసి ముద్దై చలికి వణుకుతూ ఇంటికొచ్చారు. అబ్బా, ఏంటి వాసన? డోర్ తీయగానే వాసనతో ప్రాణం లేచొస్తుంది. అనామిక, ఏంటి రోజు ఇంత స్పెషల్గా చేశావు? అవునుదినా, పొద్దున్న లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. ఆకలేమో దంచేస్తుంది. ఈ వానకి బయటెక్కడ ఏమీ దొరకలేదు. ఇంట్లో ఏముంటే అది త్వరగా తీసుకురండి ప్లీజ్. ఆహా, వాసన చూస్తుంటేనే మసాలాలు అదరగొట్టినట్టున్నారు. నాకైతే నోట్లో నీళ్ళూరుతున్నాయి. త్వరగా ప్లేట్స్ తెచ్చేయండి అంజలి. అలా అనుకుంటూ ఉండగానే అనామిక, అవని, అంజలి మోమోస్ అన్నీ ఉడికిన తర్వాత వేడివేడిగా పొగలు కక్కుతూ ఉండగానే ప్లేట్లలో అందంగా సర్దుకొని హాల్లోకి తీసుకొచ్చారు. వాటికి కాంబినేషన్గా టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి నూరినటువంటి ఘాటైన ఎర్రటి చట్నీని, మయోనీస్ని పక్కన పెట్టారు. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరి మోమోస్ రుచి చూడటం మొదలుపెట్టారు. వావ్, చికెన్ మోమోస్ అద్భుతంగా ఉన్నాయి అనామిక. ఆ లోపల చికెన్ జ్యూసీగా ఉంది. మీరు వేసిన ఆ పుదీనా, మిరియాల ఫ్లేవర్ హైలైట్ అనుకో. బయట రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా ఎప్పుడూ తినలేదు. అవని, మటన్ మోమోస్ అసలు నోట్లో వేసుకుంటే నెయ్యిలా కరిగిపోతున్నాయి. వావ్, ఇంత సాఫ్ట్గా మటన్ ఎలా ఉడికింది అసలు? పన్నీర్ మోమోస్ అయితే సూపర్ సాఫ్ట్గా భలే కమ్మగా ఉన్నాయి. అంజలి, ఈ చీజ్ మోమోస్ అయితే మైండ్ బ్లోయింగ్. ఆ చీజ్ కరిగి స్ట్రెచ్ అవుతుంటే అద్భుతంగా ఉంది. ఆ వెజ్ మోమోస్లో కూరగాయల క్రంచ్, కారం, చట్నీ కాంబినేషన్ భలే కుదిరింది. నిజం చెప్తున్నానమ్మా, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. బయట హోటల్లో మైదా ఎక్కువగా, స్టఫింగ్ తక్కువగా ఉంటుంది. కానీ మీరు లోపల పూర్ణం నిండుగా పెట్టి శ్రద్ధగా చేశారమ్మా. ఏమనుకుంటున్నారు? నా పాతకాలపు మసాలా చిట్కాలు, మీ భార్యల చేతి మహిమ, కొత్త తరం ఐడియాలు అన్నీ కలిసి అద్భుతంగా వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి పక్కింటి వాళ్ళు సుజాత, ఆమె భర్త రాజారావు వానకు గొడుగేసుకొని అక్కడికి వచ్చారు.
ఎవండి శారద గారు, మీ ఇంట్లో నుంచి ఏదో అద్భుతమైన వాసన మా దొడ్లోకి వస్తుంది. మా ఆయనకేమో ఆ వాసన పీల్చుకుని ఇంట్లో ఉండలేక ఏంటో అడిగి కాస్త రుచి చూసిరమ్మని పంపించారు. రండి రండి సుజాత గారు, రండి రాజారావు గారు, మా కోడల్లో ఈ వానకి 5 రకాల మోమోస్ చేశారు. మీరు సరైన సమయానికి వచ్చారు. కూర్చోండి, మీరు కూడా రుచి చూసి ఎట్టాగొన్నాయి చెబుదురు గాని. అప్పుడు సుజాత, రాజారావు ఆ మోమోస్ రుచి చూసి ఆశ్చర్యపోయారు. అబ్బబ్బబ్బా, ఏం రుచి శారదా గారు, మామూలుగా లేవు. మా పిల్లలు ఎప్పుడు ఆన్లైన్లో వందలు పెట్టి ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు, కానీ వాటికన్నా ఇవి 100 రెట్లు బాగున్నాయి. అస్సలు వదిలిపెట్టబుద్ధి కావడం లేదు. అవును శారద గారు, మీ కోడలకు భలే చేతివాట ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి క్వాలిటీ, ఇంట్లో చేసిన స్వచ్ఛమైన టేస్టు బయటెక్కడా దొరకటం లేదు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అజనమోటో రంగులు కలుపుతారు. ఇది చాలా న్యాచురల్గా ఉంది. అలా అనుకుంటూ ఉండగా, అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండగా రాజారావు ఒక సీరియస్ మాట అన్నాడు. అమ్మాయిలు, మీరందరూ ఇంత బాగా ఇంత క్వాలిటీగా చేస్తున్నారు కదా, మీకు చిన్న సలహా. మీరు ఈ మోమోస్ని ఆన్లైన్లో ఎందుకు అమ్మకూడదు? ఇప్పుడంతా అదే ట్రెండు. ఒక చిన్న క్లౌడ్ కిచెన్ అని పెడితే మంచి బిజినెస్ అవుతుందిగా. మీరు ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించవచ్చు. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యంగా రాజారావు వైపు చూశారు. క్లౌడ్కి ఇచ్చిన అంటే ఏంటి అంకుల్? మాకు పెద్దగా ఐడియా లేదు. దానికి పెద్ద హోటల్ అద్దెకి తీసుకోవాలి, వర్కర్స్ కావాలి, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అదేమీ అక్కర్లేదమ్మా. క్లౌడ్ కిచెన్ అంటే బయట పెద్ద హోటల్ లాగా బోర్డు పెట్టి కుర్చీలు టేబుల్స్ వేసి సర్వ్ చేయాల్సిన పని లేదు. దానికి సర్వర్లు వెయిటర్లు ఎవ్వరూ అవసరం లేదు. మీ ఇంట్లోనే, మీ వంటింట్లోనే వంట చేసి ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటో ద్వారా అమ్ముకోవచ్చు. యాప్లో ఆర్డర్ వస్తుంది, మీరు వండి ప్యాక్ చేసిస్తే వాళ్ళ డెలివరీ అబ్బాయి వచ్చి కస్టమర్కి ఇచ్చేస్తాడు. పెట్టుబడి చాలా తక్కువ, లాభం ఎక్కువ. మీ వంటకున్న రుచికి ఇది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఈ మాట వినగానే ముగ్గురు కోడళ్ల కళ్ళలో ఒక కొత్త ఆశ చిగురించింది. ఏదో సాధించాలన్న తపన మొదలైంది. నిజమే అనామిక, అంకుల్ చెప్పింది 100% కరెక్ట్. మన ఇంట్లో వెనక వైపు వంట చేయడానికి పెద్ద ఖాళీ స్థలం ఎలాగో ఉంది. దాన్ని కొంచెం మోడిఫై చేస్తే సరిపోతుంది. మీరు ముగ్గురు కలిసి టీం వర్క్ చేస్తే మంచి సక్సెస్ అవుతుంది. అవును దినా, మీ ముగ్గురికి వంటలంటే ఎలాగో ఇష్టం. మీలో ఆ టాలెంట్ ఉంది. ఊరికే ఇంట్లో ఖాళీగా ఉండి ఆ సీరియల్స్ చూసే బదులు దీన్ని ఒక మంచి బిజినెస్గా ఎందుకు మార్చకూడదు? మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. అందుకు కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్, ఫుడ్ లైసెన్స్, యాప్స్లో రిజిస్ట్రేషన్, ఆన్లైన్ మార్కెటింగ్ అంతా నేను చూసుకుంటాను. మీరు కేవలం వంట మీద, క్వాలిటీ మీద దృష్టి పెట్టండి చాలు. అది విన్నాక అత్తగారు, మామగారు కూడా పిల్లల ఉత్సాహాన్ని చూసి సంతోషంగా తలలూపారు. చాలా మంచి ఐడియా రాజారావు గారు. మీరు మా వాళ్ళకి మంచి దారి చూపించారు. వీళ్ళ చేతి వంటకి నేను గ్యారంటీ. కస్టమర్లు క్యూ కట్టడం ఖాయం. అవును, నా పాతకాలపు సలహాలు, వీళ్ళ ఆధునిక శ్రమ, మీ అందరి సపోర్ట్ గలిస్తే వ్యాపారం కూడా ఈ మోమోస్లాగి గోమలాడతా నలుగురికి చేరువవుద్ది. ఆ వర్షపు రోజు ఆ 3 జంటలు అత్తమామల ప్రోత్సాహంతో ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. కేవలం ఒక స్నాక్గా మొదలైన మోమోస్ వారి జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. అలా వారం తిరిగేసరికి వర్షం పూర్తిగా తగ్గింది. సూర్యుడు మళ్లీ ప్రకాశించాడు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నామన్న ఉత్సాహం ఉప్పొంగుతోంది. కుటుంబ సభ్యులందరి నిర్ణయం మేరకు ఆ రుచికి కారణమైన అత్తగారి పేరు మీద శారదమ్మ స్పెషల్ మోమోస్ అనే పేరుతో ఒక క్లౌడ్ కిచెన్ రిజిస్టర్ చేశారు. అందంగా ప్యాకింగ్ బాక్సులు కూడా తయారు చేయించారు. వ్యాపారం మొదలైన మొదటి రోజు నుంచే ముగ్గురు కోడళ్లు సమన్వయంతో పనిచేయటం ప్రారంభించారు. అనామిక నాయకత్వంలో మిగతా కోడళ్లు పాటిస్తూ అత్తగారి సలహాలతో అద్భుతమైన మోమోస్ చేయటం మొదలుపెట్టారు. ఒక శనివారం సాయంత్రం కిచెన్లో ఆర్డర్స్తో హడావిడిగా ఉంది. యాప్లో ట్రింగ్ ట్రింగ్ మని ఆర్డర్స్ మోగుతున్నాయి. అవని, ఈరోజు వీకెండ్ కదా, మటన్ చికెన్ మోమోస్కి ఆర్డర్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకో 10 ప్లేట్స్ మటన్ త్వరగా ఆవిరి మీద పెట్టు. డెలివరీ బాయ్ అప్పుడే వచ్చేస్తున్నాడు. అలాగే అక్క, ఇంకో 5 నిమిషాల్లో వేడివేడిగా రెడీ అయిపోతాయి. అంజలి, నువ్వు వెజ్, పనీర్ ఆర్డర్స్ ప్యాకింగ్ కరెక్ట్గా చూసుకో. చట్నీ డబ్బాల్లో సీల్ చేయడం మర్చిపోకే. ఓకే అక్క, ఎక్స్ట్రా చట్నీ అడిగిన వాళ్ళకి కరెక్ట్గా పెట్టేస్తున్నానులే. ఆ సమయంలో శారదమ్మ ఒక పక్కన కుర్చీలో కూర్చొని అన్నీ పర్యవేక్షిస్తూ అప్పుడప్పుడు చట్నీ రుచి, మోమోస్ క్వాలిటీ చూస్తూ ఉంటారు. ఉప్పు కరెక్ట్గా ఉంది,
ప్యాక్ చేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అలా కొద్ది నెలల్లోనే వాళ్ళ శారదమ్మ స్పెషల్ మోమోస్కి ఆన్లైన్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాళ్ళ రుచికి, ఇంట్లో చేసిన స్వచ్ఛతకి, క్వాలిటీకి కస్టమర్లు ఫిదా అయ్యారు. రివ్యూస్లో అందరూ 5 స్టార్ రేటింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఒకరోజు నెలాఖరు సాయంత్రం సమయంలో అందరూ కలిసి హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో బిజినెస్ లెక్కలు చూసుకుంటున్నారు. ఈ నెల మనకి ఖర్చులు పోను, చాలా మంచి లాభాలు వచ్చాయి అత్తయ్య. గత నెల కన్నా ఆర్డర్స్ డబుల్ అయ్యాయి. మనం ఇంకో 2 పనాలను పెట్టుకుంటే బాగుంటుంది. ఇదంతా మీ కష్టం తల్లి. ఆ వర్షం రోజు మీరు సరదాగా చేసిన మోమోసు ఈ రోజు ఇంత పెద్ద వ్యాపారానికి పునాది వేస్తుందని నేను కల్లో కూడా ఊహించలా. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మీరే నిరూపించారు. అవునమ్మా, ముగ్గురు కోడళ్ళు కలిసిమెలిసి ఎవరి పని వాళ్ళు బాధ్యతగా చేసుకుంటా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఇలాగే వ్యాపారంలోనూ బంధాల్లోనూ సంతోషంగా ఉంటుంది. అలా అంటూ అందరూ ఒకరినొకరు చూసుకొని ఆనందంగా నవ్వుకున్నారు. ఆ ఇంట్లో వర్షం వల్ల వచ్చిన ఒక చిన్న ఆలోచన వాళ్ళ జీవితాల్లో సంతోషపు వసంతాన్ని, ఆర్థిక స్వావలంబనను తీసుకొచ్చింది. అలా అత్తాకోడళ్ళు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ భర్తల సహకారంతో వ్యాపారంలో ఉన్నత శిఖరాలకి చేరుకుంటూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ ఇల్లంటే పద్ధతులకు, సాంప్రదాయాలకు నిలయం. ఆ ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా సరే అది ఒక పెద్ద పండుగలా సాగాల్సిందే. ఆ ప్రతి వేడుకను వెనక ఉండి నడిపించేది, విజయవంతం చేసేది ఆ ఇంటి పెద్ద కోడలు అనామిక. ఆ రోజు ఆ ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అనామిక తెల్లవారుజామునే లేచి పూజా ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమైంది. ఆ సమయంలో అవని, అంజలి ఇంకా నిద్ర లేవకపోవటంతో అనామిక వాళ్ళని పిలిచింది. అవని, అంజలి, తెల్లారింది లేవండి. వరలక్ష్మి వ్రతం పూజకి చాలా ఏర్పాట్లు చేయాలి. త్వరగా లేవండి. అప్పుడు అవని, అంజలి ఇంకా బెడ్ మీదే ఉన్నారు. ఏంటక్క, ఇంకా టైం 6 కూడా కాలేదు. కాసేపు ఆగలేస్తాంలే. అవునక్క, నీకు నిద్ర రాకపోతే నువ్వు వెళ్ళి పనులు చేసుకో. మమ్మల్ని కాసేపు ప్రశాంతంగా నిద్రపోనివ్వు. మీ ఇష్టం, కానీ ముహూర్త సమయానికి పూజ పూర్తి కావాలి కదా అని పిలిచాను. కాసేపు పడుకొని రండిలే. అనామిక వారిపైన కోపగించుకోకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూలమాలలు, మామిడి తోరణాలు కట్టి ఇల్లంతా ఎంతో అందంగా అలంకరించింది. అప్పుడే ప్రసాదు, శారదమ్మ నిద్రలేచి హాల్లోకొచ్చారు. శారదా, ఓసారి ఇటు చూడు, ఇల్లంతా ఎంత అందంగా తయారైందో. లక్ష్మీదేవి ఈ రోజే మన ఇంట్లో కొలువై ఉంటుందనిపిస్తుంది. నిజమేనండి అనామిక, నీలాంటి కోడలో ఏ ఇంటికైనా దొరకడం పూర్వజన్మ సుకృతమమ్మ. తెల్లవారక ముందు లేచి ఇన్ని పళ్ళు ఒక్కదానివి ఎట్ట చేసావు తల్లి. అత్తయ్య, మీ ఆశీస్సులుంటే ఎంత పనైనా చిటికలో అయిపోతుంది. ఇంతలో అవని, అంజలి ఇద్దరూ నిద్రమొహాలతో హాల్లోకొచ్చారు. వచ్చారా మహారాణులు? అనామికను చూసి ఎప్పటికి నేర్చుకుంటారమ్మా మీరు? 8 గంటల వరకు నిద్రపోవడానికి సిగ్గుగా లేదు? అవునమ్మా, అనామికను చూసి బుద్ధి తెచ్చుకోండి. వ్రతం పెట్టుకుని ఇంత ఆలస్యంగా లేవటం పద్ధతి కాదుగా. అనామిక పని చూడు, ఎంత బాగా అలంకరించిందో చూడండి. మావయ్య, ప్రతిదానికి మమ్మల్ని తిట్టడం, అక్కడిని ఆకాశానికి ఎత్తేయడం మీకు అలవాటైపోయింది. చాలంజలి, ఇల్లు స్నానాలు చేసిరండి. అనామిక, పూజ సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయా తల్లి? అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య. అవని, అంజలి, మీరేమీ అనుకోకండి. కొంచెం త్వరగా రెడీ అయ్యండి. పూజ మొదలు పెడదాం. టిఫిన్ కూడా సిద్ధంగా ఉంది. అవని, అంజలి ఇద్దరూ కోపంగా తమ గదుల్లోకి వెళ్లిపోయారు. చూసావా అంజలి, పొద్దున్నే అత్తయ్య మావిళ్ళు మనల్ని ఎలా తిట్టారో. ఆ అనామిక అక్క కావాలని మనకంటే ముందే లేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. మనల్ని విలన్లుగా చూపిస్తోంది. అన్ని పనులు చేసేసి ఆ క్రెడిట్ అంతా తనే కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. అవునవని అక్క, ఈ అత్తమామలకి వేరే పని లేదు. ఎప్పుడూ అనామిక భజన చేయడమే సరిపోయింది. ఇక పూజా సమయం. ఇరుగు పొరుగు మహిళలందరూ ప్రసాద్ ఇంటికి వచ్చారు. పూజ ప్రారంభమైంది. పొరుగున ఉన్న సుబ్బమ్మ, రాజమ్మ ఇల్లంతా తిరిగి చూస్తూ ముచ్చట పడుతున్నారు. శారదమ్మా, మీ ఇల్లు ఎంత అందంగా అలంకరించారో. అసలు ఆ తోరణాలు, పూలమాల చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. మీ చిన్న కోడలో డెకరేషన్ అంతా చేశారా ఏంటి? ఇదంతా నా పెద్ద కోళ్ళ అనామిక ఒక్కతే చేసింది. అనామికకున్న ఓర్పు, నైపుణ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చుద్ది? వాళ్ళకి బాధకం ఎక్కువ. అవునా శారదక్క? నిజంగా ఈ రోజుల్లో నీ పెద్ద కోడలు లాంటి కోడలు దొరకడం చాలా అదృష్టం. అవని, అంజలిలకి ఈ మాటలు విని ఒళ్ళు మండింది. ముఖాలు మార్చుకొని ఒకరినొకరు చూసుకున్నారు.
విన్నావు అంజలి, అత్తయ్య అందరి ముందు మనల్ని ఎలా అవమానిస్తున్నారో. మనకి బద్ధకం ఎక్కువట, అనామిక మాత్రమే గొప్పదట. అవునక్క, నాకైతే ఇప్పుడే గొడవ పడాలనుంది, కానీ ఊర్లో వాళ్ళు ఉన్నారు కదా అని ఓపిక పడుతున్నాను. ఇక పూజ ముగింపు దశకు వచ్చింది. పంతులుగారు మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నారు. పూజకు కావాల్సిన ఒక్కొక్క వస్తువుని అడుగుతున్నారు. చూడమ్మా అనామిక, కాస్త అక్షింతలు తమలపాకులు ఇటివ్వు తల్లి. అలాగే ఆ పంచామృతం గిన్నె ఎక్కడుంది? ఇదిగోని పంతులు గారు, తమలపాకులు ఇక్కడున్నాయి, అక్షింతలు సిద్ధంగా ఉంచాను. వాయినం ఇవ్వడానికి కావలసిన పళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. శబాషమ్మాయి, పూజ మొదలైనప్పటి నుంచి ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా అడగ్గానే చేతికందిస్తున్నా. శారదమ్మా, పూజా సామాన్లన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా తెచ్చారమ్మా, చాలా సంతోషం. అయ్యో పంతులు గారు, ఇవన్నీ నేనేం చూసుకోలేదండి. నా పెద్ద కోళ్ళ అనామెకే స్వయంగా కొనుక్కొనొచ్చింది. పూజ అంతా పద్ధతిగా సాగడానికి తనే కారణం పంతులు గారు. అవునా శారదమ్మా, మీ ఇంట్లో అనామిక లాంటి కోడలుండటం మీరెంతో అదృష్టం చేసుకున్నారనుకోండి. అవునండి పంతులు గారు, మేం కూడా అదే అంటున్నాము. శారదక్క చాలా అదృష్టవంతురాలని. చుట్టుపక్కల మహిళలందరూ అనామికను పొగుడుతుంటే అవని అంజలిలు మూలన నిలబడి తమను ఎవరూ పట్టించుకోవటం లేదని కుమిలిపోతున్నారు. అంజలి చూడు, ఇక్కడ అందరూ అనామిక భజన చేస్తున్నారు. మనం ఇక్కడ కోడలం కాదా? కనీసం మనల్ని పిలిచి ఒక మాట కూడా అడగడం లేదేంటి? అవునక్క, నా వల్ల కావట్లేదు. చుట్టాలందరూ వెళ్ళిపోయాక దీనికో పరిష్కారం ఆలోచించి తీరాల్సిందే. ఈ ఇంట్లో అనామిక ఉన్నంతకాలం మనకెలాంటి గౌరవం దక్కదు. మరుసటి రోజు ఉదయం అవని అంజలి హాల్లో సోఫాలో కూర్చుని సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ప్రసాదు శారద హాల్లోకొచ్చారు. మావయ్య గారు, అత్తయ్య మీతో మాట్లాడాలి. ఏంటమ్మా అంజలి, ఏమైంది? మావయ్య గారు, మేము ఇంట్లో ఉండలేము. మేము మా భర్తలతో కలిసి వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాం. ఏంటి అవనే, ఏంటి అంజలి అట్ట మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అనాలోచిత నిర్ణయం కాదత్తయ్య ఇది. ఈ ఇంట్లో మాకెలాంటి విలువ లేదు. ఏంటి అవనే, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఈ అనాలోచిత నిర్ణయం? అనాలోచిత నిర్ణయం కాదత్తయ్య, ఈ ఇంట్లో మాకెలాంటి విలువ లేదు. ప్రతిదానికి మమ్మల్ని అవమానించడం, చులకనగా మాట్లాడడం మీకు అలవాటైపోయింది. అవునత్తయ్య, మమ్మల్ని ఇంట్లో అసలు కోడళ్ళగానే గుర్తించట్లేదు. అందరి ముందు మమ్మల్ని బద్దకస్తులని, ఏ పని చేతకాని వాళ్ళని తిడుతుంటే మేమెలా భరించాలి? ఈ మాటలు విని వంటింట్లో నుంచి అనామిక కంగారుగా బయటకొచ్చింది. అవని, అంజలి, ఏంటిది? నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు కదా. చలక్క, నీ నాటకలాపు. నీ వల్లే అసలు ఇదంతా జరిగింది. నీ మంచితనాన్ని ప్రదర్శించుకుంటూ మమ్మల్ని విలన్లుగా మారుస్తున్నావు. నీవి ఇంట్లో ఉన్నంతకాలం మాకు ప్రశాంతత ఉండనే ఉండదు. అవును, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మాకు గౌరవం దక్కుతుంది. లేదంటే మేమిప్పుడే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాం. అలా చెప్పి అవని అంజలి ఇద్దరూ కోపంగా గదుల్లోకి వెళ్లి బ్యాగులు పట్టుకుని బయటకొచ్చారు. సురేష్, అరుణ్ తమ భార్యల మాటలకి ఎదురు చెప్పలేకపోయారు. వద్దవని, వద్దంజలి, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఉమ్మడి కుటుంబం విడిపోకూడదు. మావయ్య గారు, అత్తయ్య గారు, వీళ్ళిద్దరిలో ఎవరూ బాధపడకూడదు. నేనే నా భర్తతో కలిసి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అనామిక, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? అవునమ్మా అనామిక, నువ్వు వెళ్ళకూడదు. లేదత్తయ్య, తోడుకోడల మధ్య శాంతి ముఖ్యం. నేను వెళ్తాను. ఎంత సడన్ గా నువ్వెక్కడికి వెళ్తావమ్మా? మావయ్య గారు, మన కొబ్బరి తోటలో గుడిసుంది కదా, నేను కొంతకాలం వరకు అక్కడే ఉంటాను. నా భార్య అనామిక చెప్పిందే కరెక్ట్ నాన్న. కుటుంబంలో గొడవలుండటం కంటే మనుషులు దూరంగా ఉండటమే మేలు. నేను కూడా మీతోనే వస్తాను. నాకు ఈ గర్వపోతుల మధ్య ఉండడం ఇష్టం లేదు. అవును శారదా, నేను కూడా వస్తానురా రమేష్. బండి సిద్ధం చెయ్యి, మనం కూడా కొబ్బరి తోటకి వెళ్దాం. ప్రసాదు, శారద, అనామిక, రమేష్ నలుగురు ఇల్లు వదిలి కొబ్బరి తోట వైపు బయలుదేరారు. అవని, అంజలి ఇద్దరూ గర్వంగా చూస్తూ ఉండిపోయారు. చూసావక్క, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇల్లంతా మనదే, ఇక మనల్ని అడిగేవాడే లేడు. అవునంజలి, మనకిప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ప్రసాదు, శారద, రమేష్, అనామికలు కొబ్బరి తోట చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం అనుకోకుండా ఆకాశం మేఘావృతమైంది. పెద్ద గాలివాన మొదలైంది. విపరీతమైన వర్షానికి గుడిసె పైకప్పుకున్న రంధ్రం నుంచి నీరు ధారగా కారటం మొదలైంది. అయ్యో రమేషు, గుడిసె పైకప్పు నుంచి నీళ్లు గారుతున్నాయి. అత్తయ్య, కంగారు పడకండి, ఈ పూట సర్దుకున్నాం. రేపు మనం దీనికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం.
మరుసటి రోజు ఉదయానికి వర్షం తగ్గింది. అనామిక ఉదయాన్నే లేచి రమేష్ సహాయంతో తోటలో ఉన్న తాటిమట్టలను, కొబ్బరి ఆకుల్ని కోయించి గుడిసె పైకప్పు మీద కప్పించింది. దీనివల్ల వర్షం పడ్డా నీరు నేరుగా లోపలికి రాదు. కానీ ఆమెకు అంతటితో సంతృప్తి కలగలేదు. ఆ గుడిసెను ఎంతో అందంగా, పటిష్టంగా మార్చాలి అనుకుంది. ఏవండి, మన కొబ్బరి తోటలో చాలా ఎండిపోయిన కొబ్బరి చిప్పలు పడిపోయి ఉన్నాయి కదా, వాటిని మనం ఎందుకు వృధా చేయాలి? వాటితో ఏం చేయగలవు అనామిక? అవి కేవలం పొయ్యిలోకి మాత్రమే పనికొస్తాయి కదా. మనం ఆ కొబ్బరి చిప్పల్ని పద్ధతిగా పేర్చి ఒక అద్భుతమైన పైకప్పుని తయారు చేసుకోవచ్చు. ఆ చిప్పల్ని గుడిసెల గోడల మీద, కప్పు మీద దట్టంగా పేర్చి కడితే ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి. రమేష్, అనామికలు కలిసి తోటలోని వేలాది కొబ్బరి చిప్పలను సేకరించారు. ఆ చిప్పలను ఒకదానికొకటి దగ్గరగా గుడిసె పైకప్పు మీద అమర్చారు. ఆ గుడిసెను చూస్తుంటే దూరం నుంచి ఒకే ఒక పెద్ద కొబ్బరికాయ ఆకారంలో ఇల్లున్నట్టుగా కనిపించింది. అబ్బా, ఎంత అందంగా ఉందో ఇల్లు! నీ తెలివికి నా జోహారులు తల్లి. అత్తయ్య, ఈ కొబ్బరి చిప్పల ఇల్లు కేవలం అందానికే కాదు, లోపలైతే చాలా చల్లగా కూడా ఉంటుంది. మరోవైపు ప్రసాద్ పాత ఇల్లంతా చిందరవందరగా ఉంది. గిన్నెలు సింక్లో పేరుకుపోయి ఉన్నాయి. ఇల్లు తుడిచి రోజులు గడిచింది. అనామిక వెళ్లిపోవటంతో అవని, అంజలిలకి పనుల భారం పడింది. పనులు ఎవరు చెయ్యాలనే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అంజలి, ఈరోజు వంటింట్లో గిన్నెలు నువ్వే కడగాలి. నిన్న నేను కడిగాను కదా. ఏంటవని అక్క, నేనెందుకు కడగాలి? నిన్న నువ్వు గిన్నెలు కడిగావని అబద్ధాలు చెప్పకో, నేను కదా కడిగింది. అలాగే నేనే నిన్న వంట కూడా చేశాను. ఈరోజు నువ్వే ఇల్లంతా ఊడ్చి గిన్నెలు కడగాలి. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వే చెయ్యి. నాకు ఆర్డర్స్ వేయకో. నేనేమి నీ పని మనిషిని అనుకుంటున్నావా? నీలాంటి బద్దకస్తురాలతో నేను మాట్లాడినిక. నేను కూడా నీతో మాట్లాడను. నీలాంటి అహంకారితో మాట్లాడటం కంటే మౌనంగా ఉండడమే మేలు. ఇద్దరూ గొడవపడి మాట్లాడుకోవటం మానేశారు. ఎవరి రూమ్స్లో వాళ్ళు తలుపులు వేసుకుని కూర్చున్నారు. ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైన అసంతృప్తి పెరిగిపోయింది. చివరికి తట్టుకోలేక ఇద్దరూ కలిసి కొబ్బరి తోటలో ఉన్న శారదమ్మ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు. అత్తయ్యగారు, మావిగారు, ఒకసారి నా మాట వినండి. రండమ్మ మహారాళ్ళు. ఏంటెట్టాగొచ్చారు? సురేష్, అరుణ్లు బాగున్నారా? వాళ్ళు బాగున్నారు అత్తయ్య, కానీ మా ఇద్దరి మధ్య అసలు కుదరట్లేదు. ఈ అవని అక్క అసలు ఇంట్లో ఏ పని చేయదు. నేనే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. నిన్న నేనే ఇల్లంతా ఊడ్చాను, గిన్నెలు కడిగాను. ఈమె మాత్రం ఫోన్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. అబద్ధం అత్తయ్య, ఈ అంజలి పచ్చి అబద్ధాలు చెప్తోంది మీకు. నిన్న నేను వంట చేశాను. ఈ కనీసం నా కూరగాయలు కూడా కోసి ఇవ్వట్లేదు. పైగా నన్ను ఒక పని మనిషిలాగా చూస్తోంది, ఆర్డర్స్ వేస్తుంది. మీరే దీనికి న్యాయం చెప్పాలి. అవని, అంజలిల మాటలు విన్న శారదమ్మ, ప్రసాదు ఒక్కసారిగా పెద్దగా నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వు చూసి అవని, అంజలిలకి ఏమీ అర్థం కాలేదు. అత్తయ్య, మామయ్య గారు, మేమింత సీరియస్గా గొడవ పడుతుంటే మీరెందుకు నవ్వుతున్నారు? ఇందులో నవ్వడానికి ఏముందని? నవ్వకేం చెయ్యాలమ్మా? ఒకే ఒక్క వారం రోజులు మీరు పనులు పంచుకునేసరికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మీరు చేసిన ఒక చిన్న పనికే మీరు గుర్తింపు కోరుకుంటున్నారు. నేను అది చేశాను, నేను ఇది చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అనామిక ప్రతి పనిని ఒక్కతే, ఎవరి సహాయం లేకుండా చిరునవ్వుతో చేసింది. ఆమె ఎప్పుడైనా తన కష్టాన్ని మీ ముందు చెప్పుకుందా? ఎప్పుడైనా మీ నుండి గుర్తింపు కోరుకుందా? మీరు కేవలం ఓ వారం పనులకే కొట్టుకుంటున్నారే, అలాంటిది అనామికని మీరెందుకమ్మా అర్థం చేసుకోలేకపోయారు? అత్తగారు, మావగారి మాటలు వినగానే అవని, అంజలిల తలలు ఒక్కసారిగా తిరిగాయి. వారి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తాము చేసిన తప్పు వారికి పూర్తిగా అర్థమైంది. అత్తయ్య, మావయ్య గారు, మేము చాలా పెద్ద తప్పు చేశాం. అనామిక అక్క విలువ మాకిప్పుడు తెలిసింది. మా ఈర్ష్య వల్ల మేము దేవతలాంటి అక్కని దూరం చేసుకున్నాం. అవునత్తయ్య, అక్క లేకపోతే ఇల్లు ఎంత నరకంగా ఉంటుందో మాకు తెలిసింది. అంతలోనే తోటలోకి వెళ్లిన అనామిక అక్కడికి వచ్చింది. అవని, అంజలి ఎప్పుడొచ్చారు? బాగున్నారా? అక్క, మమ్మల్ని క్షమించక్క. నిన్ను ఎన్నో మాటలు అన్నాం, ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేశాం. నీ మనసు చాలా విశాలమైందక్క. అవునక్క, నువ్వు లేకుండా మేము మా ఇంట్లో ఉండలేం. ప్లీజ్ అక్క, మళ్ళీ మన పాతింటికి వచ్చాయి. అందరం కలిసే ఉందాం. మేం కూడా నీకు అన్ని పనులు సహాయం చేస్తాం. పిచ్చి చెల్లెలారా, క్షమాపణలెందుకు? మనమంతా ఒకే కుటుంబం. నేను ఎప్పుడూ మీ మీద కోపంగా లేను. మనం మళ్ళీ అందరం కలిసి మన పాతింటికి వెళ్దాం. కానీ ఈ కొబ్బరి చెప్పుల ఇల్లు మనకి ఒక తీపి జ్ఞాపకంగా ఇక్కడే ఉంటుంది. శభాషమ్మా అనామిక, నీ ఓర్పు ఈరోజు మన ఇల్లు విడిపోకుండా కాపాడింది. ఉమ్మడి కుటుంబం యొక్క బలమేంటో నిరూపించావు. అవునండి,
మన కోడల ముగ్గురు ఇప్పుడు ఒకే ప్రాణం. రండి మన పాతింటికి వెళ్ళి మళ్ళీ సంతోషంగా కలుసుందాం. ఆ రోజు నుంచి రామాపురంలోని ప్రసాద్ ఇల్లు మళ్లీ కలకల్లాడింది. అవని, అంజలిలు తమ తప్పు తెలుసుకొని అనామికకు ఎంతో గౌరవం ఇచ్చారు. అనామికకు అన్ని పనుల్లో సహాయం చేయటం కూడా మొదలుపెట్టారు. ఆ కొబ్బరి తోటలోని కొబ్బరి చిప్పల ఇల్లు వారి అన్యోన్యతకు, అనామిక వివేకానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. మనుషుల మధ్య ప్రేమ, అనురాగం ఉంటే ఏ సమస్యనైనా జయించొచ్చని ఆ కుటుంబం నిరూపించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.